ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ జగ్గయ్యపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను. పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు, ముచ్చింతలలో ముంపుకు గురైన ప్రాంతాల్ని పరిశీలించారు. పాలేరు, మున్నేరు వరద ఉధృతికి పంట పొలాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయన్నారు. గ్రామాల్లో మంచినీరు సౌకర్యం అందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. నష్టపోయిన ప్రతి ఇంటికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. 4-5 రోజులు కరెంటు లేదు. మరి ఇప్పుడే కరెంటు స్తంభాలు, వైర్లు సిబ్బంది వచ్చారు. త్వరితగతిన దాన్ని కరెంటు కూడా పూర్తిగా రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఉదాసీన వైఖరితో వహించి ప్రతి ఇంటి యజమాని కూడా ఆదుకోవాలి. గ్రామాల్లో, పల్లెటూరులో, గ్రామాల్లో అయితే మేము ఇళ్లలో చూస్తే పూర్తిగా మట్టి పేరుకుపోయింది. ఇవాళ మట్టి కడడానికి కూడా నీళ్లు సరిపోవట్లా. కరెంటు లేకపోవడం వల్ల నీళ్లు రావట్లేదు, మోటార్లు పనిచేయట్లా. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ప్రతి గ్రామానికి నగదు రూపంగా ప్రతి ఇంటికి నగదు పంపిణీ చేయాలి. ఇప్పటివరకు కూడా బియ్యం కానీ, ఎటువంటి కందిపప్పు కానీ, మినుము ఏది నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ ఏది కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందంతలా. ప్రభుత్వం నుండి ఇవాళ 5 రోజులు అయినప్పుడు కూడా ఏ సహాయం ప్రత్యక్షంగా లభించలేదు. ఇవాళ గ్రామాల్లో ఉన్న కొంతమంది దాతలు ఏదో ఒక ఉదాసీన వైఖరితో వాళ్ళు కొంతమంది ఖర్చు పెడుతున్నారు, కొంతమంది ఖర్చు పెట్టలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఇంటికి కూడా మరి దెబ్బతిన్న ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ప్రతి ఇంటికి ఆర్థిక సహాయం చేయాలి. అలానే ఎకరానికి 20,000 నుంచి 30,000 వరకు కూడా ఆర్థిక సహాయం చేయాలి.